హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్స్ అయితే తెచ్చారు. నేను చెప్పాను కదా నిన్న వీడియోలో, నేను చాలా ప్రోడక్ట్స్ అయితే బై చేశాను రైడింగ్ అండ్ లగేజ్ కోసం. అయితే దాంట్లో ఈరోజు వచ్చిన ప్రోడక్ట్స్ అయితే మెయిన్ ప్రోడక్ట్స్ నేను చూపిస్తాను, అన్నీ చూపించకుండా. మళ్ళీ ఒక వీడియోలో నేను ఏమేమి కొన్నాను ఓవరాల్ ఐటమ్స్ అని కూడా చూపిస్తాను. అండ్ దెన్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బ్లూటూత్ అనుకోండి, హెల్మెట్కి. మేబీ ఇంటర్కామ్ కూడా అంటున్నారు, బట్ నాకు ఇంటర్కామ్ కన్నా ఇది బ్లూటూతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్కామ్ ఒక 2-3 డివైజెస్కి రైడర్స్ కనెక్ట్ చేసుకుంటారు, కానీ ఇక్కడ లేదు. అండ్ దెన్ ఇది మనకు ఎల్ఈడి ఇండికేటర్స్ మంచిగా తెప్పించాను నేను. కంపెనీ ఏదో ఉండాలి, మర్చిపోయాను నేను. మంచి కంపెనీనే మనకు. అదో సిమ్టెక్ నుంచి దగ్గర మనకు 600 అయితే పడింది. ఇవి కూడా నేను ఓపెన్ చేస్తాను చూడడానికి. అండ్ మనకు కంఫర్ట్ కోసం, లాంగ్ రైడ్స్ చేస్తూ ఉంటాం కదా, కంఫర్ట్ కోసం, సీటింగ్ కంఫర్ట్ కోసం మనము గ్రాండ్ ప్రీ స్టాప్ నుంచి జెల్ సీట్ అయితే తెప్పించుకున్నాం. ఒకటి జెల్ కుషన్ అనుకోండి, రఫ్గా ఈ సీట్ తెప్పించుకున్నాం. ఇది కూడా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. జస్ట్ ఇవన్నీ ఇనిషియల్ అనుకోండి. వీటికి అన్నిటికీ నేను మంచిగా ఒక 100 కానీ 200 కిలోమీటర్స్ రైడ్ పోయినప్పుడు నాకు ఎట్లా అనిపించింది, దాన్ని బట్టి కూడా ఇంకొక వీడియో తీస్తాను నేను. ఫస్ట్ ఈ కుషన్ అయితే ఓపెన్ చేస్తాం. ఓకే, ఇది డైరెక్ట్ ఇచ్చేసినాడు. ఏం మీకుండా డ్యామేజ్ ఏంటి? డ్యామేజ్ ఉంటే చూద్దాం. జెల్లే కదా ఇది. ఓకే, దీనికైతే ఇట్లా బాగుంది. దెన్ మనము ఒక్కసారి బైక్ వేసి ఒక స్మాల్ రైడ్ పోదాం ఈరోజే. దాన్ని బట్టి నేను చెప్తాను, ఇది కూడా ఇస్తాను. ఓకే, ఇది చూశాను నేను. జెల్లేనా ఇది? వాడు ఏదో ఇచ్చిన్నాడు ఇక్కడ ఒక్కటి. ఏమిచ్చాడు? 8 సీట్ జెల్, ఎస్ ఇచ్చాడు, అదే. ఓకే, ఇది మనకు ఒక బై. ఇది దెన్ ఇండికేటర్స్, ఇవి సిమ్టెక్ నుంచి ఎల్ఈడి ఇండికేటర్ బల్బ్స్. ఓకే, వాడి వారంటీ కూడా ఇచ్చినాడు దీనికి. చూద్దాం. ఓహో, ఓకే. దీని కార్డ్స్ కూడానా? వారంటీ కార్డా ఇది? అథెంటికేషన్, సైన్, ప్రోడక్ట్ ఐడి, సేఫ్ కార్డ్ ఫర్ క్లైమింగ్ వారంటీ. చూద్దాం, సెట్ చేస్తాం. 3 years వారంటీ ఇచ్చాడు ఇది సిమ్టెక్ నుంచి. ఈ ప్రోడక్ట్ మనం దీన్ని బైక్లో అయితే ఇన్స్టాల్ చేయాలా. దెన్ ఇది మెయిన్ ఈరోజు మన మేజర్ ఐటమ్ వచ్చేసి హెల్మెట్ బ్లూటూత్. ఇది చూద్దాం ఎట్లా ఉందో. నేను ఎడిఎల్ ఏదో వస్తుంది, అది పేరు కొంచెం నోట్కి తిరగడం లేదు. అది ఎడిఎల్ అనుకుంటా. ఎడిఎల్ బాగుందన్నారు, రివ్యూస్ చూసాను, అన్నీ చూసాను. ఇదిగోండి ఎడిఎల్. ఓకే, 40 hours, 1000 mAh బ్యాటరీ ఇన్పుట్. ఓకే, చూద్దాం ఎట్లా ఉంటుందో. హెల్మెట్ వైర్లెస్ ఇయర్ ఫోన్. నేను ఇప్పుడు రీసెంట్గా ఇవన్నీ ఐటమ్స్ ఎందుకు బై చేస్తున్నా అంటే, నేను వర్షాకాలంలో మంచిగా ఒక రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా అది కన్ఫామ్ కాలేదు ఎప్పుడు నేను ఆ రైడ్ స్టార్ట్ చేస్తా అనేసి. బట్ అయితే ప్లాన్ ఉంది, ఈ రైనీ సీజన్లో ఒక మంచిగా ట్రిప్స్ వేయాలనేసి. దాన్ని బట్టే ఏదంటే మెయిన్గా నేను మనకు నేత్రావతి పీక్ వస్తుంది చిక్మంగళూరు దగ్గర. అది ఖచ్చితంగా ఈ సీజన్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. దానికోసం ఇదంతా నేను మొత్తం రెయిన్ కోట్స్ కానీ అన్నీ చాలా ఎట్లా అంటే రెయిన్ రిలేటెడ్గా ఉన్నా, లగేజ్ రిలేటెడ్గా ఉన్నా చాలాగా ఉన్నాను నేను. మెయిన్గా అవే అనుకోండి. మంచి ట్రిప్ వేస్తున్నా ప్లాన్ అయితే మంచిగా. ఓ బాగుందే. ఓకే, క్వాలిటీ కూడా ఓకే, మంచిగా గట్టిగానే ఉంది.
ఓకే, మోడ్స్ దీంట్లోనే మనకు హెల్మెట్కి మొత్తం రిలేటెడ్ వాడు ఇచ్చేస్తాడంట. చూద్దాం. ఓహో, ఛార్జింగ్ది ఒకటి కేబుల్ ఇచ్చాడు. ఇది మైక్, ఇది ఈ సైడ్ పెట్టడానికి లేండి. ఇది ఎస్, ఇదే ఈ సైడ్ ఏదో నేను చూస్తా. మొత్తం ఇదే సెట్ చేస్తాను నేను ఒకసారి, సెట్ చేస్తాను మొత్తం యూట్యూబ్ వీడియోస్ చూసి. అండ్ దీస్ ఆర్ మనకు అవుట్పుట్, ఐ మీన్ స్పీకర్స్ అనుకోండి మనకు రఫ్గా స్పీకర్సు. దెన్ ఇది మైక్, ఇది సెట్ మొత్తం స్టిక్కర్స్. లోపల హెల్మెట్ ఓపెన్ చేసి మనకు అటాచ్ చేయాల్సిందే, అటాచ్. నేనైతే ఈ మొత్తాన్ని ఈ సెట్ని అయితే నేను యాక్సర్కి అయితే తగిలిద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి, ఇది మొన్న అయితే ఎక్కడది మొన్న ఇదిగోండి, ఇదే యాక్షన్ కెమెరా కోసం నేను తగిలిచ్చింది టేప్. ఇది చూడండి, చాలా కాంపాక్ట్ ఉంది, చాలా చిన్నగా ఉంది సైజు. మొత్తం ఆల్రెడీ సెట్ చేసేసాను నేను. చూడండి, ఇది మంచిగా గట్టిగా పట్టేసుకుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇది ఏడిఎల్ C5 ఇది మనకు లేటెస్ట్ కూడా వచ్చినాయి, కానీ అది బడ్జెట్లు ఎక్కువైపోతూ ఉంటే నేను ఇది మనకు 1800 అరౌండ్ అట్లా పడింది. 1800 దగ్గర చూశాను నేను. వాటితో పోలిసి ఇది కొంచెం మేల్లాగా అనిపించింది. దెన్ అందుకే నేను ఇది బై చేశాను. ఎందుకంటే నాకు చూద్దామనేసి నేను, ఐ మీన్ రైడింగ్ చేసేటప్పుడు ఏమైనా పాటలు వినొచ్చా, లేకపోతే కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయొచ్చా అనేసి నేను అదొక ఉద్దేశంతో అయితే నేను బై చేశాను. ఇదైతే ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం ఇన్స్టాల్ చేసి దెన్ విల్ సీ. నీకు మళ్ళీ ఇంకొక ఐ మీన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఎట్లుంటుంది, జస్ట్ ఒక షార్ట్ రివ్యూ కూడా, ఐ మీన్ ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా నీకు ఇస్తాను మీకు. అంతవరకు బాయ్. మనమైతే మొత్తం అయితే సెట్ చేసేసాము బ్లూటూత్ అయితే హెల్మెట్కి. అండ్ ఒక రైడ్ అయితే సింపుల్గా ఒక 2 రైడ్స్ అయితే, ఐ మీన్ ఊరికి అట్లా ఒక 2 కిలోమీటర్స్ రైడ్ అయితే పోయాను. అండ్ కాల్ చేసినాను 2-3 ఫ్రెండ్స్కి. అండ్ చెక్ చేశాను ఎట్లుంది క్లారిటీ, ఏమైనా నాయిస్ ఉందా, బాగుందా అనేసి. అండ్ వాళ్ళైతే చాలా బాగుంది, ఈక్వల్ టు ఫోన్లో ఎట్లా మాట్లాడతామో అట్లే ఉంది, అంతేమీ నాయిస్ అయితే లేదు, మంచిగా ఉందన్నారు. అండ్ సెటప్ అయితే నాకు కొంచెం టైం అయితే తీసుకుంది మొత్తం సెటప్కి అయితే. ఇది లోపల ప్యాడింగ్ తీసి, యాక్సర్కి కొంచెం ఎక్కువ ప్యాడింగ్ ఉంటుంది, ఆ ప్యాడింగ్ మొత్తం తీసేసేసి ఇది సెటప్ చేసే లోపలికి నాకు కొంచెం ఒక ½ అన్ అవర్ పైనే పట్టింది. ఇంకా సెట్ చేశాను, చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ కూడా. అండ్ మనం సింపుల్గా ఇక్కడ మనము వాయిస్ సెర్చ్ కూడా చేయొచ్చు సింపుల్గా ఈ బటన్ చేసి. మనం వాయిస్తో సెర్చ్ చేసి ఏమైనా సాంగ్స్ ప్లే చేయడము, లేకపోతే నావిగేట్ చేయడం కూడా దీని నుంచి చేయొచ్చు మనము. ఈజీ యాక్సెస్ కూడా ఈజీగా ఉంది, క్లారిటీ కూడా మనకు సౌండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ADL C5 ఇది, ADL C5. మీరు ఏమైనా బై చేయాలంటే మంచిగా ఉంది ప్రోడక్ట్ అయితే. అండ్ ఇది ఇనిషియల్ ఇంప్రెషనే, బట్ ఇంకా చూసి నేను రైడ్స్లో ఏమైనా హ్యాండ్ ఇస్తుందా, మంచిగా ఉంటుందా చూసి మళ్ళీ దెన్ అగైన్ ఒక మంచి క్లారిటీగా చెప్తాను మీకైతే. హలో గాయస్, ఇదిగోండి బైక్కి నేను ఫ్లాషర్ అండ్ LED బల్బ్స్ కూడా ఇన్స్టాల్ చేశాను మొత్తము. దెన్ చూడండి ఎట్లుందో లుక్. బైక్ అయితే మనకు హజార్డ్ లైట్స్, ఇవి ఫ్లాషర్స్ అంటే మనకు చాలా బాగుంటాయి. ఎక్కడైనా ఇప్పుడు మధ్యలో మనము ఎక్కడైనా ఫాగీ ప్లేసెస్లో కానీ, వర్షాల్లో కానీ, ఆపోజిట్ వెహికల్స్కి మనకు వ్యూ ఉండకపోతే మనం హజార్డ్ ఎక్కువ వేస్తాము. అండ్ అగైన్ ఇదిగోండి, ఇది జెల్ సీట్ కూడా మనకు మంచిగా ఉంది. ఇప్పుడైతే బాగుంది, చూస్తాను నేను ఎట్లుంటుందో చెప్తాను నేను. ప్రజెంట్కి అయితే బాగుంది, కొంచెం ఒక 1 ఇంచ్ అయితే హైట్ పెరుగుతుంది. అండ్ దెన్ ఇదిగోండి, ఇది మనకు GoPro మౌంట్. ఇది ఫ్లాషర్స్ చూడండి, మనకు ఇండికేటర్స్లో మొత్తం తెలిసిపోతుంది ఫ్లాషర్స్ అయినట్టు. అండ్ ఇదిగోండి ఫ్రంట్ వ్యూ, ఇది బైక్కి ఫ్లాషర్స్ది మొత్తం చాలా బాగుంది. అండ్ నా మనం బైక్ అయితే ఓవరాల్ అన్నిటి కోసం సెట్ ఉంది. ఇంకా నో నీడ్ టు బై ఎనీథింగ్, అన్నీ సెట్ అయిపోయినాయి మనకు. ఇది వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.